హలో. దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈరోజు నేను రికరెంట్ యూటీఐ గురించి మాట్లాడటానికి మీ ముందుకొచ్చాను. ఈ రికరెంట్ యూటీఐని మన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాం. దీన్నే తెలుగులో మూత్రంలో ఇన్ఫెక్షన్ అని అంటాం. ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్ అనేది జనరల్‌గా ఎక్కువగా మనం ఫీమేల్స్‌లో చూస్తూ ఉంటాం. అలాగే ఈ రికరెంట్ యూటీఐలో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటి అనంటే, మొట్టమొదటిది యూరిన్‌కి వెళ్ళేటప్పుడు మంట. రెండవది యూరిన్ పాస్ చేసినప్పుడు నొప్పి. మూడవది పొత్తి కడుపులో నొప్పి. పొట్టంతా నొప్పిగా ఉన్నట్లు, పొత్తి కడుపులంతా చాలా నొప్పిగా ఉంటుంది. డిస్కంఫర్ట్. అండ్ కొంతమందిలో అయితే మాటి మాటికి యూరిన్‌కెళ్ళే ఫీలింగ్ ఉంటుందనమాట. అంటే ప్రతి 15, 20 మినిట్స్‌కి వాష్‌రూమ్‌కెళ్ళి రావాలి. అట్లా మాటి మాటికి ఎళ్ళాల్సి రావడం. ఇది కాక కొంతమందిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో విపరీతమైన చలి, జ్వరం ఉండి దాంతో పాటు వామిటింగ్స్ కూడా అవుతాయి. సో, ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లోని ప్రధానమైన లక్షణాలు. అయితే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది జనరల్‌గా ఎవరిలో చూస్తామంటే పూర్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో. అంటే రోగనిరోధక శక్తి తక్కువుండి, పూర్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో ఇలా రికరెంట్‌గా మళ్ళీ వీళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అండ్ రెండవది ఎనీమిక్‌గా ఉన్న వాళ్ళలో. అంటే రక్తహీనత ఉన్న వాళ్ళలో. అంటే పూర్ బ్లడ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళలో కూడా రికరెంట్‌గా ఇలా యూటీఐ వస్తూ ఉంటుంది. మూడవది అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్. షుగర్. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో లేని వాళ్ళకి చాలా మందికి నేను షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో లేని వాళ్ళకి, ఈ రికరెంట్ యూటీఐన్ వచ్చిన వాళ్ళకి నేను చాలా మందికి ట్రీట్ చేసున్నాను. అండ్ నాలుగవది కేథటరైజేషన్ అంటాం. అంటే ఎనీ సర్జికల్ ప్రొసీజర్ అండర్‌గో అయినప్పుడు జనరల్‌గా ఆ ప్రొసీజర్‌లో భాగంగా కేథటర్ అనేది వేస్తారు. అయితే ఆ సర్జరీ అయిపోయాక కేథటర్ అనేది తీసివేశాక వీళ్ళకి రికరెంట్‌గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో, జనరల్‌గా వీళ్ళల్లో మనం ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చూస్తూ ఉంటాం. అయితే చాలా మందికి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. సో, ఆ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడినంత సేపు ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. కానీ ఆ కోర్స్ ఆపేయంగానే వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 1 ఆర్ 2 మంత్స్ మళ్ళీ రికర్ అవుతుందన్నమాట. ఇలా నేను వర్స్ట్ కేసెస్ ఆఫ్ యూటీఐ నేను ట్రీట్ చేసున్నాను. సో, డు నాట్ వరీ. హోమియోపతిలో మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కి పూర్తి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకనంటే ఇమ్యూనిటీని పెంచే మెడిసిన్స్ హోమియోపతిలో ఉండటం వల్ల ఇన్ఫెక్షన్‌కే కాకుండా ఇమ్యూనిటీ పెంచడానికి కూడా మేము సైమల్టేనియస్‌గా ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో, డు నాట్ వరీ. విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ recurrent UTI.